నిన్నటి రోజున అసూయ గూర్చిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. అసూయ ఒక మనిషి జీవితాన్ని, ఒక ఆత్మీయుని అభిషేకాన్ని కూడా ఇంకా అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే, అభిషక్తుడిని కూడా అపవాదికి అప్పగించినది అసూయే కదా. ప్రారంభ పాపమే అసూయతో పరలోకములో ప్రారంభమైతే భూమి మీద మొదటి హత్యకు కారణం అసూయే కదా. అసూయ వలన క్రైస్తవుడు ఎంత నష్టపోతున్నాడో మనకు తెలియకుండానే మనలో అసూయ పనిచేస్తుందేమో స్వపరీక్ష చేసుకోమని నిన్న మీతో చెప్పాను. ఎంతమంది స్వపరీక్ష చేసుకున్నారో మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను. ఎక్కడైనా నేను ఎవరి విషయంలో అయినా అసూయ పడ్డానా? మందిరములో, బయట, ఉద్యోగం చేయు స్థలం, పనికెళ్ళు స్థలం, ఎక్కడైనా ఎవరి విషయములోనైనా నేను అసూయ పడ్డానా? ఎక్కడైనా అసూయ కలిగి ఉన్నానా? అసూయ అంటే ఏంటో, ఆత్మీయులను అసూయ ఎలా నాశనం చేస్తుందో నిన్నటి రోజున మీతో చెప్పాను. తల్లి, అసూయను అస్సలు నీలో ఉంచుకోవద్దమ్మా. బ్రదర్, అసూయ మన జీవితాన్ని మనకు తెలియకుండా మన ఆత్మీయతను కొరుకు తినే కొరుకుడు పుండు వంటిదయ్యా. వద్దయ్యా, అసూయ చాలా డేంజర్. ఆ అసూయ వలన ఎంతమంది అభిషక్తులు అభిషేకం లేని వారిగా మారిపోయారు. ఉన్న వాస్తవాన్ని మాట్లాడారు ఆనాటి ఇజ్రాయేలీలు. ఎప్పుడైతే ఉన్న వాస్తవం మాట్లాడారో, ఓర్వలేని సౌలు అభిషేకాన్ని కోల్పోతే అతని యొద్దకు బలంగా సాతాను శక్తి దిగొచ్చింది. ఈ రోజున ఎవరైతే అసూయకు అవకాశం ఇస్తారో సాతాను బలంగా అక్కడికి దిగొస్తాడు. సాతాను బలంగా దిగొస్తే ఏమవుతుంది? వాడు బలంగా దిగొచ్చిన చోట వాడు కట్టడాలు కడతాడు, అక్కడ కుటుంబాలను నాశనం చేస్తాడు. సౌలు జీవితంలోకి బహుబలంగా దిగొచ్చిన సాతాను తన కుటుంబాన్ని నిరసిల్లేటట్లుగా చేశాడు. సౌలు కుటుంబము నాశనం అయ్యేటట్లుగా చేశాడు. చెట్టుకొకరు పుట్టకొకరై అయిపోయారన్నట్లుగా మారిపోయింది. వద్దమ్మా, ఏ విషయంలో అసూయ మనకి వద్దు. దేవుడు ఇచ్చిన దానితో తృప్తి పడదాం. దేవుడు ఇచ్చిన దానితో సంతోషిద్దాం. అసూయ మాత్రం మనకొద్దు. దయచేసి ఇప్పటి వరకు మీరు ప్రార్థించకపోతే ఈ రోజైనా ప్రార్థించండి. అసూయ నాలో ఉంది ప్రభువా, నాకు తెలియకుండా అసూయ నాలో ఉంటే అలాంటి అసూయను నాలో నుండి తీసివేయ్యా. నా లోపం నాకు అర్థం కావట్లేదు. అమ్మా, వ్యభిచారం, దొంగతనం, నరహత్య బయటకు కనిపిస్తాయి. ఇలాంటి కొన్ని పాపాలు లోపల ఉంటాయి, అర్థం కాదు, కానీ ఆత్మను ఎంతో పాడు చేస్తాయి. దేవుని రాజ్యాన్ని మన నుండి దూరం చేసే పొరపాటులు మార్చుకోవడానికి ఈ వర్తమానాలు దేవుడు మనతో మాట్లాడిస్తున్నాడు. అన్నీ బాగున్నాయి, కానీ ఆ ఒక్క పొరపాటే నేను పరలోకానికి మిస్ చేస్తున్నదేమో. అన్నీ బాగున్నాయి, ఆ పొరపాటుని నీవు ఇంకా ఏముందిలే అని నిర్లక్ష్యపరచడం ద్వారా ఆ పొరపాటే నీలో ఉన్న పరిశుద్ధతను నాశనం చేస్తుందేమో. ఆలోచించు, నేను అన్ని బాగుంటున్నాను, ఈ ఒక్క పొరపాటు నాలో ఉందేమో. ప్రభువా, ఈ పొరపాటు నాలో ఉండకూడదు నాయనా, నన్ను క్షమించండి అయ్యా, నేను మార్చుకుంటానయ్యా, నేను ఈ పొరపాటును విడిచిపెడతానయ్యా, ఈ పొరపాటును వదిలిపెడతానయ్యా అని మనము యథార్థ హృదయంతో దేవుని పాదాలను పట్టుకోవాలి. నిన్నటి రోజున అసూయ గురించి మీతో మాట్లాడాను. ఈ పూట మరొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. అమ్మ, ఈ వర్తమానం ప్రారంభించే ముందే మీకు చెప్పాను, ఇవి స్వపరీక్ష చేసుకునే వర్తమానాలు. అంటే నీలో ఈ పొరపాట్లు ఉంటే నీకు అర్థం కాకపోవచ్చు, కానీ వాక్యం వింటున్నప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. అద్దము దగ్గర చూసుకున్నట్లుగా వాక్యం దగ్గర నీ ఆత్మను చూసుకొని ఈ పొరపాట్లన్నీ నీవు సరి చేసుకుంటూ ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వచనాలు అందరూ చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24.
మాదేమ్మ. అర్పణములు అర్పించుచుండగా అందరూ వినాలి. నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి ఆ వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. ఒక వ్యక్తి అర్పణ అర్పిద్దామని వచ్చాడట. ఎప్పుడైతే బలిపీఠము దగ్గరకు అర్పించడానికి వచ్చాడో అతనికి గుర్తొచ్చింది, తన సహోదరునితో, తన తోటి వ్యక్తితో ఒక చిన్న గొడవ ఉంది, అతనికి విరోధం ఉంది. ఆ విరోధం ఉందని నీకు ఒకవేళ గుర్తొస్తే నీకు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు. నీకు జ్ఞాపకం వచ్చిన వెంటనే నువ్వేం చేయాలి? అర్పణ అర్పించి తర్వాత వెళ్ళి మాట్లాడదామంటే కుదరదు. నీవు ముందు అర్పణను ప్రక్కన పెట్టి నువ్వు వెళ్ళి సమాధాన పడిరా. సమాధాన పడి వచ్చిన తర్వాత అప్పుడు అర్పణ నర్పించు అన్నారు. అమ్మా, ఇది యేసు ప్రభు డైరెక్ట్ గా చెప్పిన మాట, అవునా కాదా? మీకు నిన్న చెప్పాను ఈ అంశం అప్పుడు మాట్లాడాను, అవును కదా? అమ్మా, అలాంటప్పుడు ఒక్కసారి 22వ వచనం చూడండి అమ్మా. నేను మీతో చెప్పున్నది ఏమనగా తన సహోదరుని తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు. ఇక్కడ మీరు సహోదరుని మీద అని ఉంది, కింద మీరు చూస్తే నిర్నిమిత్తముగా, అంటే అతడు తప్పు చేయకుండా, అతడి తప్పు లేకుండా నీవు నీ సహోదరుని మీద ఊరికే కోప్పడ్డావు అనుకో, ఆ కోప్పడిన వాడు దేవుని చేత విమర్శింపబడతాడు. తన సహోదరుని చూచి, తోటి సహోదరుని చూచి వ్యర్థుడా అన్నావనుకో, వ్యర్థుడా అనే మాట అన్నావనుకో, మహాసభలో దేవుడు నిలబెడతాడు. ద్రోహి అన్నావనుకో, నరకాగ్నిలోకి వెళ్ళిపోతావు అన్నాడు. అమ్మా, ఈ రోజున ప్రార్థనకి వెళ్తూ కూడా వాడు ఏదో తప్పు చేశాడని నీవు అన్యునిలాగా నోరేసుకుని మాట్లాడి అసమాధానం కలిగుండి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలు అర్పిస్తున్నావు, ఆరాధన అర్పిస్తున్నావు, కానుక అర్పిస్తున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో, ఇది పాత నిబంధనలో చెప్పిన మాట కాదు, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట. ఏమి? సమాధానం లేకపోతే నువ్వు ఏమి ఇచ్చినా అది చెల్లదు. చెప్పారా లేదు యేసుక్రీస్తు ప్రభు వారు? సమాధానం చెప్పండి, చెప్పారా? దేవుడు ఇంత స్పష్టంగా చెప్పాక కూడా ఇన్ని ప్రార్థనలు చేస్తున్నావు కానీ సమాధానం లేదు. భర్తతో సమాధానం లేదు, భార్యతో సమాధానం లేదు, తోడికోడళ్ళతో సమాధానం లేదు, అత్తలతో, తల్లిదండ్రులతో సమాధానం లేదు, ఇరుగు పొరుగు సమాధానం లేదు. ఇంతమందితో సమాధానం లేకుండా ఎలా నువ్వు అసలు ప్రార్థన చేయగలుగుతున్నావు? నీ మనస్సాక్షి ఏమైంది? స్పష్టంగా ఉంది, సమాధానం లేకపోతే. చూడండి ఒక్కసారి, ఆ మాట కూడా మీతో చూపిస్తాను. 5వ అధ్యాయం పక్కనే 9వ వచనం.
చూడండి నువ్వు వచ్చిన చూడండి సాగిలపడి దేవుడు నువ్వు సాగిలపడి అమ్మా మత్తయి 5:9 అమ్మా. సమాధాన పరచువారు సమాధానపరచువారు ధన్యులు, ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధాన పరిచేవారు సమాధానం కలిగిన వారు దేవుని కుమారులు. ధన్యులు, సమాధాన పరుచువారు దేవుని కుమారులు. ఇప్పుడు సమాధానం లేనివారు సాతాను అపవాది. చెప్పండి, సమాధానం లేనివారు వారు దేవుని కుమారులు కాదు కదా. ఈరోజు నేను దేవుని బిడ్డను అని నువ్వు పలుకుతున్నప్పుడు సమాధానం నీకు లేకపోతే దేవుని బిడ్డగా పలికించుకునే అంత లైసెన్స్ నీకు ఉండదు. సమాధానమే దేవుని కుమారులు అనబడడానికి లైసెన్స్. ఈరోజు లేదు సమాధానం. చాలా మంది కుటుంబాలలో లేదు, జీవితాలలో లేదు. సమాధానం లేని వ్యక్తులుగా సాగిపోతున్నారు అంతే. సమాధానం అంటే ఏంటమ్మా? ప్రేమతో ఉండటం, క్షమించడం, మనస్సులో కక్షలేవి పెట్టుకోకుండా ఉండటం, సంబంధాలను తెగొట్టుకోకుండా నిలబెట్టుకోవడం, తగ్గింపు కలిగి ఉండటం, మనస్సులో ప్రశాంతంగా ఉండటం. సమాధానం ప్రాముఖ్యంగా 3 రకాలు. 1 దేవునితో సమాధానం, 2 మనతో మనకే సమాధానం, 3 ఇతర మనుషులతో సమాధానం. ఈ 3 ఒక మనిషికి అవసరం. ఎందుకంటే ఒక మనిషి సమాధానం గనక కలిగి ఉండకపోతే అతని జీవితంలో ఎన్ని కలుగున్నా ఉపయోగం లేదు. దేవునితో సమాధానం, మనతో మనకే సమాధానం, మనుష్యులతో సమాధానం ఈరోజు ఉన్నదా? ఒకసారి ఆలోచించండి. సమాధానం లేకపోతే మనం చేసే ప్రార్థనలు చెల్లవు. కనబడింది కదా. సమాధానం లేకపోతే దేవుని కుమారులు అనబడరు. కనబడింది కదా. ఇప్పటికైనా అర్థమవుతుందా సమాధానం యొక్క విలువ? దేవుని పిల్లలై ఉండి తగాదాలకు ముందు పరిగెడుతున్నారు. ముందుగా తగాదాలంటే ముందుకెళ్తున్నారు. ఎందుకు వెనక్కి తగ్గాలనుకున్నారు? సమాధానం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకొని మనం ముందుకెళ్ళాలి. ఈరోజు సమాధానం లేకపోతే, సమాధానం కలిగి ఉండకపోతే ఎంత నష్టం అనుకున్నారండి. ఈ రోజున అర్థమవుతున్నదమ్మా సమాధానం యొక్క ప్రాముఖ్యత, సమాధానం యొక్క ఆవశ్యకత, సమాధానం యొక్క అవసరం. మనం ఇప్పటికైనా అర్థం చేసుకొని, నేను అసలు సమాధానంగానే ఉన్నానా? నాలో అసలు సమాధానం ఉందా? సమాధానం లేకపోతే నేను దేవుని బిడ్డగా పిలువబడను కదా. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడూ కూడా సమాధానానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే ఆయనకు పిలువబడిన పేరే సమాధానకర్త. ఆయన ఎక్కడుంటే అక్కడ ఏముంటది? సమాధానం ఉంటది. ఇప్పటికీ యూదులు, ఇజ్రాయేలీయులు కనిపిస్తే షాలోం అని చెప్పుకుంటారు. షాలోం అంటే సమాధానం కలుగునుగాక, నీకు సమాధానం కలగాలి. ఎందుకంటే 1 కొరింథీ 14:33లో ఉంటది, దేవుడు సమాధానమునకు కర్తే కాని అల్లరికి కర్త కాడు. అంటే సమాధానమునకు కర్త అంటే అర్థం ఏంటి? సమాధానం జరిగించేవాడు అని. కర్త సమాధాన కర్త అని మనం పాడతాం కదా. సమాధాన కర్త అంటే సమాధానాన్ని సృష్టించినవాడు అంతే కదమ్మా. కర్త ఏదైనా సందర్భం వచ్చింది అనుకోండి, కర్త కర్మ క్రియ మొత్తం వీడే అంటారు. కర్త అంటే కలుగ చేసిన వాడు, కర్మ అంటే దాన్ని జరిగించుట, దాని యొక్క అంటే ఆ పని తర్వాత వచ్చేటువంటి ఫలితాన్ని కోరినవాడు. క్రియ అంటే చేసేవాడు. కర్త కర్మ క్రియ అంటే ఒక పని ఆరంభించి ఆ పని ముగించిన వాడిని కర్త క్రియ అంటారు. ఇప్పుడు సమాధాన కర్త అంటే సమాధానమును ఆరంభించినదే ఆయన. ఇప్పుడు ఆయన పిల్లలు ఉండి ఆ సమాధానం మనకు ఉండాలా లేదా? అర్థమవుతుందమ్మా? సమాధానకర్త అంటాం కదా. సమాధానాన్ని సృష్టించిన వాడు మనం నమ్ముకున్న దేవుడైతే ఆ సమాధానం మనలో లేకపోతే ఎలాగా?
ఆ సమాధానాన్ని మనం కలిగి ఉండకపోతే ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని వరాలు కలిగి ఉన్నా, ఎంతమంది దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేయించుకున్నా మనలో సమాధానం లేకపోతే ఎలాగా? దేవుడు సమాధానకర్త కదా, అల్లరికి కర్త సాతానుగా కదా. సాతాను ఎక్కడుంటే అక్కడ అల్లరి, అక్కడ గొడవలు, అక్కడ అపార్థాలు, అక్కడ అంత మొత్తం విడిపోతారు. కానీ పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటే అక్కడ ఐక్యత, పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటే అక్కడ సమాధానం, పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటే అక్కడ ప్రేమ. ప్రేమ ఒకసారి ఆలోచించండి. ఆయన సమాధాన కర్తయుగు అధిపతి కదా. ఈరోజు ఆ సమాధానం మనకుందా? మొదటిగా నేను అడుగుతున్న, దేవునితో సమాధానం ఉందా? సిలువ రక్తము చేత యేసు ప్రభు మనతో దేవునికి సమాధానాన్ని కలుగు చేశాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఒకవేళ సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రి అవిష్టమాయను. తండ్రి అభిష్టమాయను. మొదటిగా సమాధానం దేవునితో ఉందా? దేవునితో సమాధానం, దేవునితో బాండింగ్ ఉందా? దేవునితో మాటలున్నాయా ప్రతిరోజు? దేవునితో కనెక్షన్ ఉందా? ఈరోజు చాలా మంది దేవునితో సమాధానం ఉండదు. చాలా మందికి దేవునితో ఇప్పుడు దేవునికి మనం దూరం అయిపోయామని యేసుక్రీస్తు మధ్యవర్తిగా వచ్చి దేవుని, అంటే దేవునికి మనుషులకి ఆ ఎడబాటుని తీసేసి సమాధానాన్ని తీసుకొచ్చాడు. అసలు సమాధానం కలిగి ఉండాలంటే యేసు ప్రభు కలిగి ఉన్న వ్యక్తి సమాధానం ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎందుకంటే మొదటిగా తండ్రితో మనకు సమాధానాన్ని తీసుకుని వచ్చుటకు యేసు ప్రభువే మనకు సమాధానం అయ్యాడట. చూడండి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 2:14 చూడండి. చూడండి ఎంత స్పష్టంగా, ఆయన మన సమాధానమై ఉండి. ఇప్పుడు మన సమాధానం ఎవరు? దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సమాధానం అయి ఉన్నాడట. ఇప్పుడు ఆ సమాధానం కలిగి ఉన్న వారు ఎవరిని కలిగి ఉన్నట్టు? దేవుని కలిగి ఉన్నట్టు. ఇప్పుడు సమాధానం మనకు లేకపోతే మనం దేవుని కలిగి ఉన్నట్టు కాదు, ఆత్మను పొందినట్లు కాదు. ఆత్మ ఫలములలో సమాధానం కూడా ఒకటే కాదా? మా సమాధానం ఆత్మ ఫలములలో ఒకటి కదా. అసలు ఆత్మ ఫలం అంటే ఏంటి? ఆత్మను కలిగిన వ్యక్తి అతనిలో కనిపించేటువంటి క్రియే ఆత్మఫలం. ఆత్మఫలములు ప్రేమ, సంతోషం, సమాధానం. అంటే ఇప్పుడు ఆత్మను కలిగి ఉన్న వాడిలో ఏముండాలా? ప్రేమ. మన అంశం ప్రకారం ఏముండాలి? సమాధానం. ఒక్క మాట ఎందుకు ఇంతసేపు దీన్ని మీకు చెబుతున్నానంటే, ఇంకొక మాట చూపించి ఇంకా వివరంగా చెప్తాను. యోహాను సువార్త 14:27. యోహాను సువార్త 14:27. నా సమాధానమునే మీకు అనుగ్రహించి, ఇక్కడ శాంతి అని ఉంది కదమ్మా, శాంతి అని ఉన్న చోట మీరు కింద చూడండి, ఫుట్ నోట్లో ఏమనుంది? శాంతి అని ఉన్న చోట సమాధానము. ఇప్పుడు శాంతి ప్లేస్ లో సమాధానం పెట్టండి. సమాధానం మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా సమాధానం మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా మీకు అనుగ్రహించట్లేదు.
నీ హృదయం కలవపడనీకుడి, వెరవనీయకుడి. ఒకటి దేవునితో సమాధానం, రెండు మనతో మనకే సమాధానం. అంటే మనం చేస్తున్నది మన మనస్సాక్షికి ఓకే. రెండు అంటే ఆత్మకి మనస్సుకి పోరాటం లాగా ఉండకూడదు. మనలో మనకి సమాధానం ఉండాలి, ఇతరులతో సమాధానం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను, నాకున్న సమాధానం మీకు ఇస్తున్నా అంటున్నాను. ఈ రోజున ప్రార్థనలకు వెళ్తున్నాము, భక్తిలో ఉంటున్నాము, సమాధానం ఉందమ్మా? అమ్మా, నేను ఎందుకు ఇంతసేపు ఇన్ని రెఫరెన్సులు చూపించానంటే, అమ్మా, స్పష్టంగా చెప్తున్నాను, సమాధానం లేకపోతే అంటే సమాధానం లేకపోతే ఊరికే గొడవలు పెట్టుకొని నీవు సమాధానం కలిగి ఉండకపోతే, అమ్మ, వాక్య ప్రకారంగా ఇంకా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. శక్యమైనంత మట్టు వరకు మనుషులందరితో సమాధానం కలిగి ఉండాలి. శక్యమైనంత మట్టు వరకు. ప్రార్థనలకు వెళ్తుంటారు, ఎందుకమ్మా ఎప్పుడు గొడవలు అవుతా ఉంటాయి? సమాధానం ఉందా? తగ్గేది ఏముందా? ఒకసారి ఆలోచించు. కొంచెం కూడా తగ్గేది ఉండదా? ఇరుగు పొరుగుతో ఎప్పుడు గొడవలేనా? ప్రార్థనకు వెళ్తున్నావమ్మా, నువ్వు బైబిల్ చదువుతున్నావు, నీ ఇరుగు పొరుగు నిన్ను చదువుతున్నారు, ఎప్పుడు గొడవలేని ఒక్క పర్సెంట్ తగ్గితే ఏమైంది తల్లి? ఒక ప్రార్థనకి వెళ్ళే ఒక వ్యక్తి ఆ పక్కింట్లో వాళ్ళు కడుక్కున్నటువంటి ఆ వాటర్ వీళ్ళింటి ముందుకు వచ్చాయట. ఇంట్లో కాదండి, ఇంటి ముందుకు వచ్చాయి. ఇంటి ముందుకు వచ్చి నీళ్ళు కాసేపటికి ఆరిపోతాయి కదా, రోడ్డు మీదకి నీళ్ళు వచ్చి కాసేపు ఆరిపోతాయి కదా. ఒకవేళ ఆరిపోకపోతే ప్రేమగా చెప్పు, అమ్మా ఇట్లా నీళ్ళు వస్తున్నాయి, ఆరిపోవట్లేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది, నడవాలంటే చెప్పు. కానీ నా సహోదరి ఏం చేసిందంటే, ప్రార్థనకి వెళ్ళే వ్యక్తినండి, ఎవరిని ఉద్దేశించి అట్లా మీకు తెలియాలి. కొంతమంది చెప్తుంటారు, ఇలాంటివి తెలియాలి, మీరు చెప్పండి ఇతరులతో. అందుకే చెప్తున్నాను, ఒకళ్ళు తక్కువ చేసి కాదు. ఆ వాటర్ అనేది ఇంటి ముందుకు వెళ్ళిపోయింది. ఆ కోపంతో ఏ మాత్రం కూడా ఆలోచించకుండా వచ్చి గబగబ 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 తిట్టేసింది. ఆమె తిట్టి, ఏమి తిట్టి, ఏమి తిట్టి, ఆమె తిట్టి, కేసులు అయిపోయి ఒకరికొకరు తన్నుకొని ఆ గొడవలకి సొంత ఇల్లు వదిలిపెట్టి ఊరు దాటి వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. చిన్న విషయం. ఆ రోజు నువ్వు ప్రేమగా చెప్పుంటే ఒకవేళ ఆమె వినుండేదేమో. కానీ తొందరపాటే అసలు ఆ ఇంట్లో నిన్ను ఉండనీయకుండా చేసింది. ఎందుకు అంత తొందరపాటు? సమాధానం ఎందుకు? సమాధానానికి కారకుడైన దేవుణ్ణి నమ్ముకొని ఈరోజు సమాధానం లేకుండా ఎట్లా ఉంటున్నారండి? ప్రార్థనకు వెళ్తున్నారు, ఎప్పుడు ఆవేశం ఆవేశం ఆవేశం. ఎందుకంత కోపం? ఎందుకంత ఆవేశం? వీటిని వాక్యము పాపాలుగా పరిగణిస్తుంది. కోపం వస్తే చాలు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు. అర్థమవుతుందా? ద్రోహి అంటేనే నరకపాలవుతాడని ఉంది. ఈరోజు నువ్వు బూతులు తిడుతున్నావు అంటే నీ పరిస్థితి ఏంటి? ఊరికే బూతులు మాట్లాడుతున్నావు అంటే నరకాగ్నికి వెళ్ళిపోతావు. నరకాగ్నికి వెళ్ళడానిక ఉదయాన్నే లేచి ప్రార్థనలోకి వస్తుంది? నరకాగ్నికి వెళ్ళడానిక భక్తి చేస్తుంది? నరకాగ్నిలోకి వెళ్ళడానిక పరిశుద్ధత కలిగి ఉంటుంది అన్నిట్లో? ఎందుకు నోరుని ఎందుకు అదుపులో పెట్టుకోలేకపోతున్నారు? మనం పలుకు ప్రతి మాట విషయములో లెక్క చెప్పాలని తెలుసా తెలీదా? తెలుసమ్మా తెలీదమ్మా? చెప్పండి సమాధానం. తెలుసా తెలీదా లెక్క చెప్పాలని? తెలిసిన ఎందుకు మనం నోరు జారుతున్నామమ్మా? ఎప్పుడు చెబుతుంటే అన్యాయం జరిగితే నోరు తెరవండి, తప్పులేదు. కానీ అన్యాయాన్ని మాత్రమే మాట్లాడండి. వ్యర్థమైన మాటలొద్దు, పనికిరాని మాటలొద్దు, అసహ్యమైన మాటలొద్దు. రేపు చెప్తానమ్మా, నోటి మాటల ద్వారా కొంతమంది పొరపాటులు చేసి ఎట్లా పరలోకాన్ని పోగొట్టుకుంటున్నారో. ఈ పూట సమాధానం విషయంలో మాట్లాడుతున్నాను. ఈరోజు సమాధానం కలిగి ఉన్నామా? చిన్న అంశమేనండి, ఈరోజు లోతైన విషయాలు చెప్పట్ల. కానీ మీకు ఎంతవరకు అర్థమవుతుందో నేను మరలా గుర్తు చేస్తున్నా, సమాధానం లేకపోతే ప్రార్థన చెల్లదు.
సమాధానం లేకపోతే దేవుని పిల్లలుగా పిలవబడరు. సమాధానము లేకపోతే అసలు దేవుడు నీతో లేడు. ఎందుకంటే ఆయనే సమాధానమై ఉన్నప్పుడు, ఆ సమాధానం నీలో లేనప్పుడు ఆయన నీతో లేడనే కదా అర్థము. ఈ రోజు నుండి సమాధానానికి ప్రాధాన్యత ఇవ్వు. శక్యమైనంత నీ ప్రయత్నం నువ్వు చేయి. ఇప్పుడు ఒక గొడవ అయింది, నువ్వు వెళ్ళి మాట్లాడినా వాళ్ళు మాట్లాడలేదని వదిలే. ఇంకా ప్రభువా నేను సమాధాన పడ్డా, నా మైండ్లో ఏమీ లేదయ్యా, వాళ్ళు మాట్లాడట్లేదు, చేసేదేం లేదు. ఇంకా అప్పుడు మనం చేసే శక్యమైనంత మట్టుకు అన్న మాట వాడింది అందుకే. కానీ నువ్వు అసలు వెళ్ళకుండా నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఎందుకు తగ్గాలి, వాళ్ళ తప్పు కదా, నేను ఎందుకు తగ్గాలి, ఈ మనసు మనకుంటే ఎట్లా అమ్మా? ఇప్పుడు ఒక వ్యక్తితో మనకు సమాధానం లేదు, ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆ వ్యక్తి గురించే మాట్లాడుతుంటారు కొంతమంది. అసలు అలా ఎలా అమ్మా? నాకు తెలియక అడుగుతాను. ఆలోచించండి ఒకసారి మీరు. ఇప్పుడు నీ మీద కావాలని మీ పక్కింటోళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు లెగిస్తే పక్కింటోళ్ళు ఇలా అండి, పక్కింటోళ్ళు అలా అండి, పక్కింటోళ్ళు ఇటు వెళ్ళారండి, పక్కింటోళ్ళు అటు వెళ్ళారండి అంటే వారు చేసిన పగలన్నీ మనసులో పెట్టుకున్నావు. వాళ్ళు చేసినటువంటి ఇదంతా మనసులో పెట్టుకొని వాళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు అసలు దేవుని బిడ్డవేనా? అది ప్లేస్ లో నేనున్న దేవుని బిడ్డలమేనా మనం? వాళ్ళ గురించి మనకెందుకు? కొండె గాండ్రై ఉండొద్దని వాక్యం చెప్తుంది కదా. కొంతమందికి ఒక వ్యక్తి నచ్చకపోతే చాలు వాళ్ళ గురించే చెప్తా ఉంటారు ఎప్పుడు. వాడు ఇట్లండి, ఈడు ఇట్లండి, వాడు అటు వెళ్ళాడండి, ఈడు ఇటు వెళ్ళాడండి. మనకు అవసరము లేని వ్యక్తుల గురుండి, అవసరము లేని విషయముల గురుండి, అవసరం లేని పరిస్థితుల గురుండి మాట్లాడుకోవడం మానేద్దాం. ఇవన్నీ మార్చుకోవాల్సిన లక్షణాలే. అవసరం లేని వ్యక్తుల గురించి మాట్లాడడం మానేయకపోతే, మళ్ళీ చెప్తున్నాను, ఆత్మ బలం తగ్గిపోతుంది. అనుభవించే మాట్లాడుతున్నాను ఈ విషయాన్ని. ఎప్పుడైతే దేవుని నమ్ముకున్న మనం అనవసరమైన విషయాలు ఎక్కువ మాట్లాడతామో మనకు తెలియకుండానే మన స్పిరిట్, మన ఆత్మ బలహీనం అవుతుంది. నేను గమనించాను. అంతకు ముందు ఒకసారి వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు తెలియకుండానే నాలో ఉన్నటువంటి ఆ దేవుని కొరకు ఆ మంట అదంతా తగ్గుతూ వచ్చింది. ఆత్మీయుడు ఆత్మ సంబంధమైన మాటలు కాకుండా అసమాధానముతో కూడిన మాటలు మాట్లాడితే తన పవర్ తగ్గిపోద్ది. జాగ్రత్త, జాగ్రత్త. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, సమాధానమునకు కర్తయగు దేవుడు, కొనసాగించు దేవుని మనం నమ్ముకున్నాం. పనికి రాని వ్యక్తులతో మాట్లాడొద్దు, వాళ్ళ గురించి మాట్లాడొద్దు, నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. వద్దు, వాళ్ళు మంచోళ్ళు కదా, వదిలే వాళ్ళ గురండి. నీ గురించి మాట్లాడు, నీ కుటుంబం గురించి మాట్లాడు, నీ పరిస్థితి చెప్పు. మనం మాట్లాడుకునేటప్పుడు మన గురించి లేదా మాట్లాడే వ్యక్తి గురించి, దేవుని గురించి తప్ప ఇంకొక వ్యక్తి గురించి వద్దండి. మానేయండి అమ్మా, మానేద్దాం అందరం. మాటలు జాగ్రత్త పెట్టుకుందాం. ఎందుకంటే మనలో కొన్ని మార్పులు లేకపోతే మనం ఎంత భక్తి చేసిన ప్రయోజనం ఉండట్లేదమ్మా. ఈరోజు వాక్యం వింటున్నారు చాలా మంది, మళ్ళీ యథావిధే యథావిధే. ఒకటే చెప్తున్నాం, వినడం కాదు పాటించడం ముఖ్యం. వింటాం, ఎవరైనా వింటారు, కానీ నువ్వు పాటిస్తున్నావా? ఇప్పటికీ పాటించకపోతే సమాధానాన్ని కొనసాగించుటకు, సమాధానం కలుగుండుటకు ఓ సిద్ధపడి నీ ప్రయత్నం నువ్వు చేయి. తల్లి, చెల్లి, అక్క, అమ్మ, సమాధానమును కాపాడుకోండి అమ్మా. సమాధానమును మిస్ చేసుకోవద్దు తల్లి. చిన్న వర్తమానమే, చిన్నదే కానమ్మా, తెలియకుండానే చాలా నష్టం తీసుకొచ్చేస్తుంది. సమాధాన పడాలమ్మా, సమాధాన పడు. వాళ్ళు సమాధాన పడకపోతే వదిలే తల్లి, కానీ సమాధాన పడు. జ్ఞానంగా నడుచుకో, వివేకాన్ని అడుగు, ఎక్కడ ఎట్లా మాట్లాడాలో దేవుణ్ణి అడుగు. అయ్యా, నేను సమాధానాన్ని పాడు చేశానయ్యా, నా కుటుంబంలో నాకు సమాధానాన్ని ఇవ్వండి అని అందరూ ప్రార్థన చేసుకోండి. సమాధాన కర్తవుని, నా మనసులో సమాధానం లేకపోతే, నేను సమాధానం కలిగి ఉండకపోతే, సమాధానం లేకపోతే ఆత్మ బలాన్ని కోల్పోతావమ్మా. అనవసరమైన మాటలు, అసమాధానంతో కూడిన మాటలు మాట్లాడి తగ్గిపోతాం. అడుగు, ప్రభుని అడుగు.
అయ్యా నాయనా నీ హస్తం మా మీద చాపండి అయ్యా. మీ బిడ్డలుగా మీకు ఇష్టలుగా మేము జీవించడం మాకు నేర్పించండి నాయన. అయినా నీకు ఇష్టమైన బిడ్డలు మేము ఉండాలంటే నీ సమాధానం ఈ భూమి మీద మాకు కావాలి ప్రభా. సమాధానం కలిగి జీవించేవారు మీరు సహాయం ఇతరులతో చేయండి. సమాధానం లేని వ్యక్తులుగా అయ్యా నేను నాయనా, ఎవరికైతే ఆ సమాధానం సమాధానం కాపాడుకోవాలి, సమాధానం కలిగి అయ్యా ఉండాలి. నాయనా, ఈ సమాధానం సమాధానం నాకు లేకపోవడం వల్ల నా జీవితంలో ఆత్మీయతలో తగ్గించినట్టు నేను దెబ్బతింటున్నాను ప్రభా, నాకు అర్థం కావట్లేదు. ఆ సమాధానాన్ని ఇవ్వండి అని అందరూ ప్రార్థన చేసి సమాధానం మహాపరిశుద్ధుడా మహోన్నతుడైన నీకు దేవ, ఇష్టమని బిడ్డగా బ్రతకడానికి సమాధానకర్త, కొనసాగించు అధిపతి, ఈ రోజు అదిగా సమాధానం లేకపోతే స్పందించి ప్రార్థన వినబడదని, సమాధానం లేకపోతే నీ కుమారులుగా అనబడమని, నువ్వు మాకిచ్చిన సమాధానాన్ని కాపాడుకునే కృపను మీరు మాకు అనుగ్రహించమని, అందరితో ప్రేమగా ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి, ఆ కృప మీరు మా ఎడలో చూపించమని ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారిని దీవించండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. యేసు నామములో ప్రతి బలహీనత వారిని విడిచి వెళ్ళిపోవును గాక. నీ బిడ్డలకు నెమ్మదిని ప్రశాంతతనివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి. నీ బిడ్డల పక్షమున మీరు నిలవండి. ఎత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి. నీ బిడ్డలకు అవసరమైన రీతిలో అయ్యా మీరు నడిపిస్తున్నందుకు వందనాలయ్యా.